ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. నేను కూడా అనుకున్నా ఏంటి ఇంత స్పీడ్గా పనిచేస్తున్నారని ఆశ్చర్యపోయా. నేను మీకు ప్రత్యేకంగా అభినందనలు, మీకు మీ టీం అందరికీ కూడా. అలాగే ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి కూడా ఈ 99 రోజుల కార్యక్రమం వచ్చింది. ఇందులో భాగంగా కూడా ఇక ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మీరు సత్తుపల్లితో పోటాపోటీగా ఇంకా ఎక్కువ పనిచేస్తున్నట్టు నాకు కనిపిస్తూ ఉంది. అది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ చాలా, అంటే అంతకుముందు కల్లూరు చూసినప్పుడు చాలా బాధగా అనిపించేది. కల్లూరు ఎందుకు ఇంకా డెవలప్ అవ్వట్లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, సరైన రోడ్స్ లేవు, ఇట్లా అనేసి చాలా బాధ అనిపించి దాన్ని మున్సిపాలిటీ చేయమని మన పొంగులేటి శ్రీనన్న గారి దృష్టికి, తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వాళ్ళు సానుకూలంగా స్పందించి వెంటనే ఇది మంజూరు చేయించడం, అడిగిన 2 నెలల లోపలనే మున్సిపాలిటీ ఇచ్చారు మనకి. దాని ద్వారా మనకి ఇది పట్టణం అయినందువల్ల ఈరోజు మనకి ఫండ్స్ కూడా ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించడం జరిగింది. 15 కోట్లతోటి మేము శంకుస్థాపనలు కూడా ఆ రోజు స్టార్ట్ చేసాము. అది టెండర్ అవ్వగానే ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యి మనం కల్లూరు కూడా సత్తుపల్లి లాగే పోటాపోటీగా తయారవుతుంది మంచిగా. అలాగే మీరు మున్సిపాలిటీ భవనం అడిగారు, మేము ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాము, లెటర్ పెట్టాము. శ్రీనన్న గారు అతి త్వరలో శాంక్షన్ చేస్తా అన్నారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకి ఖమ్మం మోడల్లోనే ఇక్కడ కూడా అన్ని ఆఫీసులన్నీ మంచిగా ఉండేటట్టు ఒక కాంప్లెక్స్, మన కలెక్టర్ కాంప్లెక్స్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా అట్లా ఆర్డీఓ కాంప్లెక్స్ అట్లా చేపిస్తానని వారు కూడా మాట ఇచ్చారు. ఇవే కాకుండా మనకు ఆల్రెడీ ఫైర్ స్టేషన్ కూడా మంజూరు అయింది. ఇవన్నీ కూడా మనం ఈ 2 years లో చేసుకున్నవే. ఇది ఇప్పుడు మున్సిపాలిటీ అయినందుకు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా ఎటువంటి ఈ సందేహాలు ఏమొద్దు, మీకు కూడా రాని పెండింగ్ ఇవన్నీ కూడా మేము మాట్లాడడం జరిగింది. అతి త్వరలోనే స్పెషల్ ఫండ్స్ వస్తాయి, మీకు ఏ బకాయిలు ఉన్నా కూడా తీర్చడం జరుగుతుంది. అలాగే ఇంకేదన్నా మీకు ప్రత్యేక సౌకర్యాలు మున్సిపాలిటీ నుంచి వస్తాయేమో అది కూడా నేను మాట్లాడుతా ఉన్నా, దాన్ని బట్టి కూడా చేద్దాము. కాకపోతే మనం ఒకటే, ఇంత ముందులా కాకుండా మున్సిపాలిటీ అయినందుకు మనం ఆ మార్పు చూపించాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ఏ గ్రామమైనా ఏ పట్టణమైనా సరే పరిశుభ్రంగా ఉండాలన్నా, అందంగా ఉండాలన్నా కూడా మెయిన్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే కరోనా టైంలో కానీ ఏ టైంలో అయినా చూసాం, అప్పుడు అందరూ తలుపులు వేసుకొని ఇళ్లలో భయంగా ఉంటే కష్టపడి పనిచేసింది, పరిశుభ్రంగా ఉంచింది, ప్రాణాలకు తెగించి పనిచేసింది మున్సిపల్ కానీ పంచాయతీ కార్మికులు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేము, కానీ ఇంకా అదే మనం పరిశుభ్రంగా ఉంచాలన్నా, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా మెయిన్ మీ చేతిలోనే ఉంది కనుక ఎటువంటి పనులైనా సరే విసుక్కోకుండా, ఎంత కష్టమైనా సరే ఏమి సర్దుకుపోయి అన్నీ చేస్తూ ఉంటారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయినందుకు మీరు ఆ మార్పు చూపించాలి. మన మున్సిపాలిటీని రాష్ట్రంలోనే బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చేలాగా మీరు తీర్చిదిద్దడం మీ చేతుల్లోనే ఉంటుంది కనుక ఖచ్చితంగా చేయండి. మనకు పని చేస్తూ ఉంటే మనకు కూడా ఏదైనా ప్రత్యేకంగా మనం అడగాలన్నా కూడా అడగవచ్చు. ఇంకేమన్నా ఎక్స్ట్రా వర్కర్స్ కావాలన్నా కూడా పెట్టుకోవాలంటే ఇవన్నీ కూడా కౌన్సిల్ నుంచి తీర్మానం అయితే కనుక ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అవి కూడా చేపిద్దాము. మరి తర్వాత చూస్తాము, వస్తూనే ఉంటాను తరచుగా. మీ సమస్యలు ఏమన్నా ఉన్నా నా దృష్టికి తీసుకురండి. అలాగే వీళ్ళకి మనకి ఫండ్స్ లేవంటున్నారు. ఇప్పుడు ఫండ్స్ ఉంటే కనుక గ్లౌజ్ ఇవన్నీ ఉన్నాయండి. గ్లౌజ్ అవి కూడా ఇస్తారు. ఖచ్చితంగా పని చేసేటప్పుడు మాస్కులు అయితే పెట్టుకోండి. మాస్క్ కాకపోయినా కనీసం టవలైనా కట్టుకోండి. వాసనకి వాటికి చేస్తే లంగ్స్లోకి వెళ్ళి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మిగతా వాళ్ళకు కూడా మనం సేవ చేయగలం కనుక నేను ఒక డాక్టర్ అయినందుకు నేను మీకు ఈ జాగ్రత్తలు చెప్తా ఉన్నాను.